నేనే ఒక మాట, మా ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటే నేను పడను, ఎంతవరకైనా పోతా నేను. అలాంటిది ఒక బయట వాళ్ళు, ఇప్పుడు బయట నువ్వు ఆమె కంటే, నీ భార్య పిల్లల కంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవుగా. అట్లా పంతులు ఏంటి నలుగురు మంచి చెప్పాల్సింది పోయి ఆయన అలా అంటే కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. మనం ఇప్పుడు మన పద్ధతి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అతనేం మాట్లాడుతున్నాడు పార్క్ దగ్గర కూడా మీరు చూసే ఉంటారు. ఆమె గురించే మాట్లాడుతున్నాడు, పెద్ద ఫ్యాను ఏసీ అని చెప్తున్నాడు. ఆవిడ బట్టలకి ఫ్యాన్ అంటే ఆమె వేసుకున్న బట్టలకి ఫిదా అయిపోతున్నాడంట. అంటే అదేదో బట్టలు నువ్వు కూడా కొనిస్తే మీ వాళ్ళు కూడా వేసుకుని తిరుగుతారు కదా, మేము కూడా కన్నెల పండుగ చేసుకుంటాం కదా, సిగ్గు లేదా మాట అనడానికి ఆ శాస్త్రికి. నాయనా నువ్వు మొగోడిలాగా మాట్లాడు. నువ్వు గుళ్ళో పూజలు చేసుకుంటావో, నువ్వు హోమాలు చేస్తావో, నువ్వేం చేస్తావో నువ్వు చేసుకో, అంతేగాని నువ్వు వేరే ఇప్పుడు అయిపోయిన దానికి వదిలిపెట్టమన్నప్పుడు నువ్వు వదిలిపెట్టేయాలి. మీరు ఆమె చెప్పింది వదిలిపెట్టమన్నప్పుడు వదిలిపెట్టాలి. తప్పు కేసులు బుక్ చేస్తారు, ఎవరైనా చేస్తారు, కేసు బుక్ చేస్తారు. వీళ్ళు ఇంకా లాగుతూనే ఉన్నారు. అది లాగొద్దు, ఇంకా ఆపేసేయండి, వదిలేసేయండి. ఇంకా ఎంతమంది మీద కేసు పెడతారో మనకు తెలియదు. ఆమె ఒక సెలబ్రిటీ, ఎవరు సపోర్ట్ అయినా తీసుకుంటుంది. ఒక ఆడపిల్లకి చెప్తే హట్ అవుతుంది. మేము కూడా ఆమెకు చెప్పాము, తిట్టాము, అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే పద్ధతిగా ఉండమ్మా, ఎందుకు నీకు 2 మగపిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. నీ కొడుకే ఒక రోజు అన్నాడు కదా, అమ్మ ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని, కన్న కొడుకే అన్నాడు కదా. పిల్లలకి ఎంత బాధేస్తుంది తల్లి గురించి మాట్లాడితే. అది మనం మాట్లాడుకున్నాం, దాని గురించి మాట్లాడు. నువ్వు బికినీ వేస్తే నేను ఫిదా, నువ్వు బీచ్లో ఆడుతుంటే నేను నాకు ఏదేదో అయిపోతుంది. ఏంటి మాటలు, ఏంది మాటలు చెప్పండి. ఎవరైనా కేసు పెడతారు, కానీ నేను ఒకటే చెప్తున్నా, లాస్ట్ ఏం చెప్తున్నానంటే, ఆమె కేసు ఇంతటితో ఆపదు, కోర్టు మెట్లు ఎక్కిస్తుంది అందరినీ. కానీ మంచి వాళ్ళ మీద కూడా పెట్టకండి దయచేసి. అనసూయ, నీకు ఎవరి మీద పెట్టాలనిపిస్తే వాళ్ళ మీద పెట్టమ్మా, కానీ వాళ్ళలో మంచి వాళ్ళని మాత్రం లాగద్దు. 40 మంది అంటే వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకి ఛానల్స్ వాళ్ళు తెలియదు, కానీ వీళ్ళు ఇద్దరు గురించి పెట్టింది కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారో పెట్టిన అందరూ పబ్లిసిటీ కోసం చేశారంటారా, టార్గెట్ చేశారా? పబ్లిసిటీ కోసమే 100%. ఎందుకంటే పబ్లిసిటీ కాదు, ట్రోల్ చేయడం కోసం చేశారు, వాళ్ళకు ఫేమస్ అవ్వడం కోసం చేశారు. మీరు ఫేమస్ అవ్వాలంటే ఇంత నీచానికి దిగజారకండి దయచేసి. దిగజారి ఆడపిల్లల్ని మాత్రం దారుణంగా మాట్లాడకండి దయచేసి. ఇది మాత్రం పాయింట్ మాత్రం నోట్ చేసుకోండి. ఆమె ఎప్పుడో చెప్పింది ఇంతటితో ఆపండి అని చెప్పినప్పుడు ఆపేయాలి. మీరు ఇంకా వాడిని స్టూడియోలో కూర్చోబెట్టి, ఆ యజమాని స్టూడియోలో కూర్చోబెట్టి చాలా గలీజ్గా మాట్లాడతాడు ఆయన. ఇక్కడికి వచ్చినా ఎంత గలీజ్గా మాట్లాడతాడు. అన్న అని పిలవద్దు అంటాడు ఆడపిల్లల్ని. అవును, మొన్న ఒకటి చిన్న టాపిక్ నడుస్తుంది ఏంటంటే, ఒక అమ్మాయి మనకు పరిచయమైన అమ్మాయి, నీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి నంబర్ తీసుకొని కూడా మొన్న రీసెంట్లీ మెసేజ్ చేస్తుంటే, అది కాదు నన్ను అన్నది పిలవద్దు, నా పేరు పెట్టి పిలవండి అనేసి అని వాట్సాప్ లో మెసేజ్లు పెడతాడంట. అవును, ఎవరి నెంబర్ తీసుకున్నా వాట్సాప్ మెసేజ్ చేస్తాడు, చేసి అన్న అని పిలవద్దని చెప్తాడంట. మా ఇష్టం, మేము రెస్పెక్ట్ ఇస్తాము, అన్న అని పిలుస్తాము. పెద్దవాడు కదా, వయసులో పెద్దవాడు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఎందుకంటే మన ఫ్రెండ్ ఉన్నాడా పేరుతో పిలవండి. మనకి నచ్చిన వాళ్ళని మనం అందరం ఒక కుటుంబం లాగా ఇక్కడ బతుకుతున్నాము, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల్లాగానే ఉంటున్నాము. అలాంటప్పుడు ఒక అమ్మాయికి ఇంత ఇలా మాట్లాడడం తప్పు. తన్నులు తిన్నాడు కదా, తిన్నారు. నేను ఆ రోజు ఉన్నాను, నేను ఇక్కడ. తను ఎట్లా అంటే ఇప్పుడు బయట